ఏడాదిగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తే ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని మంత్రి టీజే భరత్ తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజీ వద్ద రోడ్డు విస్తరణ ఎన్నో సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండేదని, స్థానిక కార్పొరేటర్, అధికారులు, మసీదు కమిటీ సభ్యులు అందరి సహకారంతో రోడ్డు విస్తరణ సాధ్యమైందని తెలిపారు. కర్నూలు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. మిగతా వాళ్ళు 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఇది అబద్ధం. तेरी मखलूक को आने जाने वालों को तकलीफ हो रही थी मौला, इन मलगियों से हम सब की रजा मर्जी से इसको रजा मर्जी से निकाल दिए मौला, इसको कबूल फरमा ले मौला। खास तौर पे इसके पीछे जो मेहनत करके इसको जो भी बदला दिलाया गया हमारे मिनिस्टर साहब को अल्लाह इनके सेहत గత 22 సంవత్సరాల నుండి నేను ఇక్కడనే నమాజ్ చదివిస్తున్నాను. మేము ముతవల్లి సాబ్, మేము కమిటీ వాళ్ళమందరం హృదయపూర్వకంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకి సార్ గారు ఈ 7 షాపులు ఉండే దానికి పిలిచి మేము ఎంత అనుకున్నామో దానికంటే ఎక్కువ ఇచ్చారు సార్. మేము అడగక ముందే పిలిచి మాకి మీరు కావాలి, ఏం కావాలి, మీరు ఎంత కోరుతుంది దానికంటే ఎక్కువ ఇస్తాని సార్ పిలిపించి, ఒకటి కాదు 100 సార్లు పిలిపించి మాకి చాలా సార్తో పాటు మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, డిఎండబ్ల్యూ మేడం అందరు సహకరించారు. అందరికి కృతజ్ఞతలు. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై మినిస్టర్ సార్. బ్లేమ్ చేస్తున్నారు, దయచేసి అట్లా చేయకండి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు సారు. ఇది వాస్తవము. నేను ఒక ఖాజీని, ఒక మౌలీ సాబ్ని, కమిటీ వాళ్ళందరూ క్యాజీ సయ్యేనే బోలో సంతోషంగా మాకి ఇది చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. इसके पीछे हमारे एसपी साहब, कलेक्टर साहब, जॉइंट कलेक्टर साहब और डीएमडब्ल्यू मैडम, कमिश्नर ఎస్పెషలీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఇక్కడ చనిపోవడం లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ మంది ఫామ్ అయిన తర్వాత జరిగిన తర్వాత మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా ఆందోళన చేయడము, క్యాండిల్ లైట్ ర్యాలీస్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. మీరు మర్చిపోరాదు అది. సో వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు కూడా పొద్దున పోయినప్పుడు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఈ దానికి ఫైనల్ సొల్యూషన్ వచ్చిన దానికి ఐఎమ్ సో హ్యాపీ. ఎంఓయూ రాసుకున్నామండి. ఆ ఎంఓయూని కంప్లీట్ చేసే బాధ్యత నా పైన ఉంది. అదేదో రాసిండేది కాదు. మరి ఇక్కడి నుంచి వేదిక నుంచి కూడా చెప్తున్నా, దానికి ఏమేం రాసుకొని మనం సొల్యూషన్ వచ్చామో ఖచ్చితంగా అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి నేను అయితే హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇది క్లోజ్ అయిన తర్వాత, రోడ్ పడిన తర్వాత ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందండి 100%. ఎందుకంటే ఇదే కానీ సబ్జెక్టు
మన ముత్తవల్లి గారు చెప్పినట్లు 15 ఏండ్లో 16 ఏండ్ల కిందటే కానీ జరిగిందే ఇక్కడ యాక్సిడెంట్స్ జరగకపోయేది, వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదనమాట. మసీద్ కమిటీ వాళ్ళు సహకరించిన దానికి మా కార్పొరేటర్సు, మా ముస్లిం లీడర్సు కోఆపరేట్ చేసి వాళ్ళతో కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి దీనికంటూ ఒక సొల్యూషన్ తెచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. ఫ్యూచర్లో ఏదైతే అనుకుంటున్నామో కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జ్ వరకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రోడ్ వైడనింగ్ సబ్జెక్ట్లో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఎవరికి ఫోర్స్ చేసేది ఉండదండి. వాళ్ళకు అనుకూలంగా ఈరోజు ఎట్లయితే మసీద్ కమిటీ వాళ్ళతో మాట్లాడి చర్చించి డిస్కస్ చేసి వాళ్ళు ఒకటి చెప్పి మనం మాట్లాడి డిస్కస్ చేసి సొల్యూషన్ తీయగలిగినాం.